అయితే ఈ రోజున మనం వినేటువంటి మాటలు ఏమిటంటే, ప్రభువు గొప్పవాడని మనల్ని బట్టి ఇతరులు చెప్పగలగాలి. ఎవరిని బట్టి అంట? అర్థమైంది పదం? మనల్ని బట్టి అంటే ప్రభుని సేవిస్తున్న బిడ్డలను బట్టి, ఆ ప్రభుని సేవిస్తున్నటువంటి బిడ్డలను బట్టి ఆ ప్రభుని గొప్పవాడని ఇతరులు, అది అధికారులే కావచ్చు, ఉన్నతమైన స్థితిలోనే ఉన్నవారే కావచ్చు, అన్ని జనులే కావచ్చు, సాక్ష్యం అనేటువంటిది ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నతమైనటువంటి స్థితిలో స్థానంలో ఉన్నటువంటి వారు ఒక సందర్భాన్ని చూశారు. సందర్భం చూసి వాళ్ళు దేవుడు గొప్పవాడు, వాళ్ళు దేవుడు పూజార్హుడు, ఈ సృష్టిలో ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి పదాలు వాడటం జరిగింది బైబిల్ గ్రంథంలో. ఎన్నో దినాలు బట్టి బైబిల్ గ్రంథం చదువుతున్నాము. ఒక నవల పుస్తకాలు చదివినట్టుగానే, ఒక స్టోరీ కథలు చదివినట్టు చదువుతున్నారు, కానీ అందులో నుంచి ఏమన్నా నేర్చుకొని దాని ప్రకారం మనం నడుద్దామనేటువంటి వారు ఎవరు కూడా కనపడటం లేదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మంచిగానే ఉంటున్నాయి, క్రియరూపంలో చూసినప్పుడు ఏమాత్రం మార్పు లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమిటిది? కాస్త బైబిల్ గ్రంథం తెలిస్తే నాకంటే గొప్పోడు లేడు అన్నట్టు కొంతమంది ఉంటున్నారు. కాస్త ఆత్మీయ జీవితంలో సీనియర్ అయితే రాజు టైప్లో ఫీల్ అయ్యేటువంటి వారు చాలామంది ఉన్నారు. అది కాదు మనకు కావలసింది. వాక్యము నేర్పుతుంది. వాక్యము నేర్పిన దాన్ని మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలి, కానీ మనం వాక్యానికి నేర్పించే స్థాయిలో ఉండకూడదు. వాక్యం మనకేమి నేర్పిస్తుంది, ఆ వాక్యం నేర్పించిన దాన్ని మనం ఏ విధంగా నేర్చుకొని ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొనసాగాలి. మన క్రియలు, మన పద్ధతులు, మన అలవాటులు, మన వేషధారణ, ఏ ధారణ అంట? వేషధారణ, మాట తీరు, ఆలోచన విధానాలు నువ్వు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనపడాలి. నన్ను అడుగుతారు కొంతమంది సోదరులు, మీకు ఎలాగ పొద్దుపోతుందని అడిగారు. ఈ ఊరిచ్చిన కొత్తలో సెంటర్లో ఎప్పుడు కూడా టీ తాగుతూ కూడా కనపడలేదు. అసలు మీకు బయటకు వచ్చి ఎవరితో కూర్చున్నట్టుగా మాట్లాడినట్టుగా కూడా మీరు కనపడలేదు. అసలు ఇక్కడే ఎలాగ కూర్చోబుద్ధి అవుతుంది, ఎలాగ ఉండదు, అసలు ఎలాగ మీకు పొద్దు పొడుస్తుంది అని అడిగారు. నేను అన్నాను, బయటికి రావడానికి నాకు టైం లేదన్నా. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమి లేదంటే టైం లేదు, ఇక్కడే ఉంటాం, కానీ ఫుల్ బిజీ. కనుక దేవుడు అప్పగించిన కొన్ని బాధ్యతలు ఉంటాయి దేవుని బిడ్డకి. ఆ బాధ్యతల్ని టయాల ప్రకారము, క్రమాల ప్రకారము దేవుడు అప్పగించిన దాన్ని నెరవేర్చాలి. ఎవరితో కూర్చొని సెంటర్లో లొల్లేస్తే ఏమొస్తుంది? ఎవరితో కూర్చొని ఛాయ్ తాగితే ఏమొస్తుందండి? కానీ ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకం అంటే ఎవరిలో కలవకుండా కాదు, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. నీ భక్తి జీవితాన్ని ఎవరు దొంగిలించకుండా నీలో ఒక తెలియనటువంటి ప్రత్యేకత కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలామంది ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని చిత్తమైతే ఒకరోజు కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ బయటకు తీస్తారు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. మనము కూడా మనల్ని బట్టి మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు గొప్పవాడు అని ఇతరులు సాక్ష్యం చెప్పే స్థాయిలో మన భక్తి ఉండాలి. అలా ఉందా అంటే లేదు అని చెప్పుకోవటానికి ఇవాళ మనం ఆలోచన చేయాలి. లేదు. అయితే బైబిల్లో ముగ్గురు వ్యక్తులు చాలాసార్లు విన్నాం ఈ విషయాలని, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి
అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందున మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకెళ్ళవలసిందని అతనితో చెప్పగా చాలండి, చాలు. ఇది ఎవరితో చెప్తున్నారో మనకు తెలియాలి. ఎవరితో చెప్తున్నారంటే నయమాను ఎలీషాతో చెప్తున్నాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారితో ఈ సంభాషణ జరుగుతుంది. ఏం జరిగింది అనంటే, ఎన్నో సంవత్సరాల బట్టి అంటి ఉన్న కుష్ఠరోగము. ఏ రోగం అది? ఈ రోజుల్లో ఆ రోగం లేదు, కానీ కొత్త రోగాలు ఎక్కువైపోయినాయి. కనుక కుష్ఠరోగం ఉంది. సిరియా సైన్యాధిపతి యెహోవాయే దేవుడు అనగా అతనికి తోడుగా ఉండి గొప్ప యుద్ధాలు జరిగించి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. నయమానుకి దేవుని పరిచయం లేక తలకే దేవుని సహాయం చేతని యుద్ధాలు జరిగించాడు. గొప్ప శూరుడు, యుద్ధవీరుడైనటువంటి నయమాను ఎంత వీరుడే కానీ అతనికి ఏముందంట? శరీర బలహీనత ఉంది. దాని పేరు కుష్ఠరోగము. ఈ రోగం పోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, మనకు రాయలేదు కానీ చాలా చేశాడు అక్కడ. కానీ ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క చోట కూడా మేలు కలగల, నిష్ప్రయోజనమైన అయిపోయినాయి. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి బలహీనత రాగానే, సమస్య రాగానే ఉచ్చారణంలో ఎవరైనా ఉన్నారా? ఏమండి, అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎవరైనా ఉంటారు, కొంతమంది లేరు అనకూడదులేండి, కొంతమంది ఉంటారు. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఆఖరి ప్రయత్నం మన దగ్గర ఓపిక అయిపోయింది. ఇంక నా వల్ల కాదు, నడవలేను అంటాం చూసావా, ఆ టైపులో వచ్చి కూర్చుంటాం. ఇక సచ్చినా నువ్వే, బతికినా నువ్వే, చంపినా నువ్వే, బతికించిన. ఇదే పాట మన ప్రార్థన. ఇలాంటి స్థితిలోనే ప్రభు దగ్గరకు వస్తాం. నయమాన్ అయితే అలా ప్రభు దగ్గర రాలేదు, కానీ ఒక చిన్నది సలహా ఇచ్చింది. ఆ చిన్నది సలహా ఇస్తే నయమాన్ యొక్క భార్యకి ఆమె వచ్చి నయమానుతో చెప్పింది. నయమాను రాజుగారితో చెప్పాడు. రాజుగారు ఉత్తరం రాసి కొంత బహుమానాన్ని ఇచ్చి ఎలీషా ప్రాంతంలో షోమ్రోలు ఉన్నటువంటి ఆ యొక్క రాజుగారి దగ్గరికి పంపించారు. అక్కడ పంపించినప్పుడు ఆ రాజుగారు ఆ విషయాన్ని చింపుకున్నాడు వస్త్రాలు. సిరియా రాజు ఈ విధమైన లెటర్ పంపించాడని, దేవునా అతను స్వస్థపరచడానికి యుద్ధానికి కాకపోతే ఎందుకు ఈ విషయాన్ని చెప్పి వస్త్రాలు చింపుకున్నాడు. ఎలీషా గారికి ఈ విషయం తెలిసి అక్కడ గాదులు నా దగ్గరకు పంపించి ఆయన్ని ఇశ్రాయేలు దేవుడు అన్నవాడు ఉన్నాడు అనేటువంటిది ఒకసారి వాళ్ళకి తెలియాలన్నట్టుగా పంపించినప్పుడు ఎమ్మడే నయమాన్ రాగానే సిరియా సైన్యాధిపతి, రండి సార్, కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, సరే ప్యాన్ పెట్టరా, అరే మధ్యలో తీసుకురా, కాఫీదా, ఇలాంటి డైలాగులు ఏమి లేవు. దేవుని సేవకుడి దగ్గరకు వచ్చిన వాడు సీఎం అనిపి ఎవరైనా సరే తల వంచాల్సిందే. అక్కడ అలా వంచిన వాడు అభివృద్ధి అవుతాడు. తలగరేసి నా దగ్గర నువ్వు చేజాపాలనుకున్నాడు, మట్టి కలిసిపోతాడు. సిరియా సైన్యాధిపతి అనే వ్యక్తి వచ్చినప్పుడు ఎలీషా గారు బయటకు వచ్చి ముఖము కూడా చూపించలేదు. చూపించకుండా ఏమన్నాడు తెలుసా? నా దగ్గర కిందగా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం మునగమని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో కోపం వచ్చింది. అంతకంటే చాలా గొప్ప నదుల్లో స్నానం చేయలేనా? కనీసం వచ్చి బయటికి ఇచ్చిన ప్రార్థన తన చేత్తో ఏదో నా శరీరాన్ని తాగేదో చేస్తాడు అనుకున్నాం, కానీ ఎలాంటి విషయాలు చేశాడని చెప్పి కొంచెం బాధ కలిగి ఉంటుంది మహానుభావుడికి. రిటర్న్ అవుతున్నాడు. ఈ సమయంలో తన పనివాడు అన్నాడయ్యా, ఇంతకన్నా గొప్ప కార్యం ఏదైనా చేయమంటే ప్రవక్త చేయగలము కదా, స్నానమే కదా చేయమంది, ఏం పోలా చేద్దాం, మునుగుదాం, ఏమైంది అన్నట్టుగా అన్నాడు. సింపుల్గా తీసుకుని వెళ్ళి 6 సార్లు అయిపోయింది, ఏం మార్పు రాలా. 7వసారి మునిగి లేవగా పసిపిల్ల వాని దేహం వలె మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మారిపోయింది. సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. తన బాల్యంలో ఉన్న శరీరం ఎంత మృదువుగా ఉందో అలాంటి శరీరం కలిగి ఉన్నాడు. సంతోషం ఆగట్లేదు, ఆనందం ఆగట్లేదు. ఎంబట ప్రవక్త దగ్గరికి అనుకున్నాడు. ప్రవక్త గారి దగ్గరకు సంతోషంతో ఆనందంతో వచ్చాడు. ఆయనతోటి మాట్లాడుతూ నేను నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకునేటువంటి విషయంలో ఆయన మాట్లాడుతూ 15వ వచనం, అప్పుడు అతను తన పరివారంతో కూడా దైవజన్ దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందున మరి యొక్క దేవుడు లేడని
ఏమన్నాడు? అర్థము ఎరుగుదును అంటే నాకు తెలుసుకున్నాను అంటున్నాడండి. అంటే అంతకుముందు ప్రయోగాలు చేశాడు కదా, నేను ఎవరిని అవమానపరచట ఉన్న వాక్యాన్ని చెప్తున్నాను. అంతకుముందు చాలా ప్రభావాలు చూశాడు, ప్రయోగాలు. కింద కూడా రిమ్మోను గుడిలో నా రాజు యజమానుతో కల భుజమని ఆనుకున్నాను రాస్తాడు. కింద వచనాల్లో ఉంటుంది, మనం చూస్తే 29లో అట్టుకుని ఉంటుంది అది. కనుక లోకమంతటి యందును నీవు ఆరాధిస్తున్న దేవుడే, నన్ను స్వస్థపరిచిన దేవుడే, నాకు విడుదల ఇచ్చిన దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరని సాక్ష్యం ఇచ్చాడండి నయమాను. సిరియా సైన్యాధిపతి ఎంత గొప్ప సాక్ష్యం చూసారా? మన కళ్ళారు ఎన్నో స్వస్థతలు, ఎంతోమంది కఠినమైన వ్యక్తులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు మారి దేవుని పని చేస్తూ గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. చచ్చేవాడు సైతం దేవుడు బ్రతికిస్తున్నాడు కొన్ని చోట్ల. మన కళ్ళార కొన్ని చూస్తున్నాం, ఎక్కడో జరిగినాయి మనం చెప్పుకోవడం, అందరూ నిజమెంత అబద్ధం అనుకోవచ్చు. కళ్ళార చూసి కూడా మనలో మార్పు లేదు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడని మనమే సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉంటున్నామంటే నిజమైన క్రైస్తవులమే అంటారా? మనం ఏ వస్తువుకైనా ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ టీంలో ఉన్నాము, డూప్లికేట్ టీంలో ఉన్నాము. మనం దేవుని నమ్ముకున్నాము. మన నడవడి, మన ఆలోచన, మన పద్ధతి, మన క్రియలు చూసి అదిగో వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పోడురా. చూసారా వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో? అసలు కలిసి రావడం తర్వాత సంగతి. వాళ్ళ దేవుడు గొప్పోడు అనేటువంటి ఒక్క మాట ఒక్కరితో అనిపించుకోగలుగుతున్నాం మనం? లేదు. కనుక ఇక్కడ ఉన్నవారు అనే కాదండి, ఈ మాటలకు అందరికి సంబంధించిన విషయాలు. మనం ప్రభువుని నమ్ముకున్నామంటే సమస్తం విడిచి ఆయన వెంబడించిన బైబిల్లో రాశారు. సమస్తం విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించారు వాళ్ళు. మా ఆస్తులు మాకు అవసరం లేదు, మాకు ప్రభువే కావాలి, ఆయన రాజ్యమే కావాలి, ఆయనే మాకు కావాలనుకున్నారు వాళ్ళు. దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాడు రకరకాల ఆలోచనతో, స్వభావాలతో రాకూడదు. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయన ఆరాధించేవారుగా రావాలి. ఆయన నిజమైన దేవుడిని నమ్మి రావాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, అవిశ్వాసం ఉంచకూడదు. విశ్వాసం ఉంచాలి, అపనమ్మకం కాదు, నమ్మకం ఉంచాలి. ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను, ఇంకంతే. ఆయన పొమ్మన్నాడు, నేను వచ్చాను. ఆయన చేయమన్నాడు, నేను చేస్తాను. ఇదే మనకు కావలసింది. అలాంటి విశ్వాసంలో ఉండాలి. అప్పుడు మన ఆత్మీయ స్థితిని చూసి వాళ్ళ దేవుడు గొప్పోడురా అని చెప్పుకుంటారు. కనుక అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. కానీ వీళ్ళ దేవుడు, వీళ్ళ కథ అన్ని టైపులో ఉండకూడదు. ప్రభువుకు ఘనత వచ్చేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అందుకనే ఎలీషా గారు కఠినంగా ఉన్న సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి ఇచ్చాడు బాబోయ్ అని చెప్పినా సరే, కుర్చీ, కాఫీ, టీ ఇలాంటి డైలాగులు చెప్పకుండా పోయి స్నానం చేయ పనివాడితో పంపించాడు కబురు. ఇలా చిన్న చిన్న వారు వచ్చినప్పుడు పులిపీఠం మీద కూడా ఆహ్వానిస్తున్నారు. చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి, పిలుపు పొందుకున్నటువంటి వారే ప్రత్యేకమైన స్థలంలో ఉండి సందేశం ఇచ్చేటువంటి స్థలం, పవిత్రమైన స్థలం. ఆ స్థలంలోకి 4 రోజులు ఊడిపోయేవాడిని తీసుకొచ్చి నిలబెట్టి ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చి అవమానపరచడం అంతకన్నా దౌర్భాగ్యము నాకు అనిపించింది. అంత రూపాయల కోసం ఇచ్చే బ్యాచ్యం అనిపించింది నాకు. నేను చూశాను కొన్ని చోట్ల వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలంతే. ఒక సేవకుడు అన్నాడంట, ఆ ప్రాంతంలో ఒక అధికారి, అంటే రాజకీయ నాయకులు ఒక అధికారి, గొప్ప అధికారి, ఆ సేవకుడిని ఆహ్వానించారు మెసేజ్ ఇవ్వటానికి. ఆహ్వానించినప్పుడు వాళ్ళు చెప్పారంట, అయ్యా పలాని నాయకుడు వస్తాడు మన సభల్లోకి, వచ్చినప్పుడు మీరు మెసేజ్ ఆపండి, ఆయనకి వెల్కమ్ చెబుదాం, ఆయన కూర్చోబెడదాం, డయాస్ ఆహ్వానిద్దాం అని చెప్పి అన్నారంట. సరేలని చెప్పి ఏదో చెప్పేసేసాడు, అయిపోయింది. మెసేజ్ చేస్తున్నట్టు మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఈ సేవకుని మెసేజ్ ఇచ్చే సేవకుని ఆహ్వానించిన వారు అంటున్నట్టు, అదిగో ఆయన అధికారి వచ్చాడు, మీరు కొంచెంసేపు ఆగితే ఆయన ఆహ్వానిద్దామని చెప్పి అంటున్నారంట. ఈ టైంలో మెసేజ్ ఇచ్చేటు సేవకుడు ఏమన్నట్టే ఆ వచ్చినటువంటి ఆ నాయకుడిని పేరు పెట్టి పిలిచి మీరు ఆడ కూర్చోండి అన్నాడంట. ఏమన్నాడు? పేరు పెట్టి పిలిచి మీరు ఆడ కూర్చోండి అన్నాడంట. సేవకుడు మాటకి విలువిచ్చి ఆయన కూర్చున్నాడు. వెనకాల ఉన్నారు కదా డబ్బులు కమ్ములు పోయే బ్యాచ్, వీళ్ళంతా కూడా సనగటం కొనగటం అనుకుంటున్నారంట.
ప్రసంగం ముగించి కిందకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏదో నమస్కారం చెప్పి పక్క వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా సరే సేవకుడు దేవునికి విలువ కానీ మనిషికి కాదే విలువ ఇవ్వాల్సింది. కనుక మనము కూడా నయమాను విషయంలోకి వచ్చినప్పుడు సేవకుడు ఎలాగున్నాడంటే దేవుడు తర్వాత ఆయన నిలబెట్టుకున్నాడు. కనుకనే ఆయన చెప్పిన మాట ప్రకారం నయమానికి స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. వచ్చిన తర్వాత చూసి ఆయన ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరిగి ఉన్నాననేటువంటి మాటని స్పష్టతగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు నేను కూడా అలాంటి గొప్ప సాక్ష్యాన్ని భక్తి జీవితంలో కొనసాగే వారము, విశ్వాసులుగా ఉండేటువంటి వారము, మనల్ని బట్టి, మన ప్రార్థనా విధానాన్ని బట్టి, మన క్రియలను బట్టి వాళ్ళ సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా? మనల్ని బట్టి దేవుడికి విలువ పోయేటప్పుడు భక్తి నువ్వు చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. కనుక నువ్వు భక్తి చేయదలుచుకుంటే నిన్ను బట్టి దేవునికి విలువ ఇచ్చే భక్తి చేయి. దేవుని మీదే ఆధారపడు, మనుషుల మీద ఆధారపడదు. అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరొక రాజుగారు కూడా చెప్పారు, మీకు బహుశా రెఫరెన్స్ కూడా అర్థమయ్యే ఉండదు బైబిల్ స్టడీ చేసేటువంటి వారికి. చూడండి, మరొక రాజుగారు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, రక్షించుటకు సముద్రకు దేవుడు కాక మరే దేవుడు లేడన్నాడంట. ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భం జరిగిన తర్వాత ఆ రాజుగారి నోటి గుండా వచ్చిన మాట ఏమిటని ఆలోచన చేస్తే, రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరే దేవుడు లేవు, ఈ దేవుడు కాక మరే దేవుడు లేడని ఒక రాజు నోట ఆ మాట అనేకమైన ప్రజల ముందు మాట్లాడాడు. ఆ మాట చదువుకుని దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము చూడండి. నెబుకద్నెజరు, షద్రకు, మేషాకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి సేవింపకయు ఉందుమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. ఇంకేమైనా అర్థమైందా? నాకు ఈ వచనంలో పట్టుకోదలుచుకుంటే అంటారు కదా, తింటే ఏం తినాలంట చెప్పాలి పెద్దలు. నేను చిన్నప్పుడు వినాలే, తింటే ఏం తినాలంట. ఏంటండి ఒక్కరు అసలు లేదా, మర్చిపోయారా? ఏం గారెలు అయ్యి? గారెలేనా? అయ్యానా? తింటే అయ్యే తినాలంట. ఇంటే వినాల్సినవి వినాలి, ఏ పెడితే కాదు. అలాగని ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ముగ్గురు పేర్లు ఎత్తాడు రాజుగారు, పెట్టించాడు ఆ పేర్లు. ఆ దేశంలో వాళ్ళ దేవత పేర్లు అనమాట ఈ మూడు కూడా. ఆ రాజుగారు పేర్లు పెట్టించి ఆయన ఏమంటున్నాడంటే, వీరి దేవుడు పూజార్హుడు. గమనించాలే విషయాలు. ఎలాంటి వాడంట? పూజార్హుడు అంటే పూజించటానికి అర్హత కలిగిన వాడు, యోగ్యుడైనటువంటి దేవుడు. మరి ఆయన నిలబెట్టిన వాళ్ళు కాదా? అర్థమవుతుందా? ఆయన ఏమి నిలబెట్టాడు? ఎంత పెద్దది నిలబెట్టాడు గుర్తుందా ఎవరికన్నా? బైబిల్ చదవండి, కాస్త చదవచ్చిన వాళ్ళ 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఒక మైదానంలో నిలబెట్టాడు ఆయన దేవతని. దానికి నమస్కరిస్తే సరి, లేకపోతే ఎక్కడేస్తామన్నారు? అగ్నిగుండంలో వేస్తానన్నాడు. 7 అంతలుగా పెంచి చేస్తా అన్నాడు. వాయిద్యాలు ప్లే చేస్తున్నారు. అక్కడున్న వాయిద్యాలను వాయిస్తున్నప్పుడు అందరూ కూడా తల వంచి సాష్టాంగ నమస్కారం చేయమంటే ఈ ముగ్గురు మటుకి నికాసుకి ఇలాగ నిలబడరే, మాత్రం బెండ్ అవ్వలేదు. కోపంతో రాజుగారికి 1, 2 కలిపి చెప్పి తీసుకొచ్చి చెప్పగానే కోపంతో ఉగ్రుడు అయిపోయి, తీసుకురా నా ముగ్గురిని అన్నాడు. అడిగాడు ముగ్గురిని, ఎందుకని మీరు నమస్కరించలేదంటే, ఇందును బట్టి నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మేము నమ్ముకున్న దేవుడు రక్షించుటకు గొప్పవాడు, రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మాకు ఇబ్బంది ఏమి లేదన్నారు. కోపం వచ్చి, ఏంటి లోపలేండి అగ్నిగుండంలో అన్నాడు. అగ్నిలో ఆ అగ్ని 7 అంతలకు ఎక్కువ చేసి వేసారు. విసిరి వేయటానికి వెళ్ళిన వాళ్ళు సెక్క మరణించారు. లోపలికి పడిపోయిన తర్వాత లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రదక్షిణ చేస్తున్నారు, లోపల తిరుగుతూ ఉన్నారనమాట.
అప్పుడు రాజుగారు అగ్నికల్లి పరీక్ష పెట్టి చూస్తే నలుగురు కనబడుతున్నారు. ఎంతమంది? నలుగురు కనబడుతున్నారు. అప్పుడు రాజుగారికి డౌట్ వచ్చి, అబ్బాయి మనం ఎంతమందిని వేసారా అడుగుతున్న డౌట్ వచ్చింది. మనం ముగ్గురునా నలుగురునా? ముగ్గురునే సార్ అంటున్నాడు. మరి నలుగురు కనబడతాను సరిగ్గా చూడు నువ్వు అంటున్నాడు. లేదు సార్ మనం వేసింది ముగ్గురినే, వేయటానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు అన్నప్పుడు ఆయన అంటున్నాడంట, 4వ రూపం వాళ్ళ రూపంలాగా లేదబ్బాయి, ఒక ప్రత్యేకత ఉంది, వాళ్ళు బయటికి తీయండి అన్నారంట. నలుగురు వస్తారనుకున్నాడు బయటికి రాజుగారు. తీస్తే ముగ్గురే వచ్చారు. ఎంతమంది వచ్చారు? వేసింది ఎంతమంది? ముగ్గురిని. లోపల కనబడింది ఎంతమంది? నలుగురు. బయటికి తీస్తే ఎంతమంది వచ్చారు? ముగ్గురే వచ్చారు. 4వవాడు రాలా. అంటే ఎవరున్నారు అక్కడ? వారు పూజిస్తున్నటువంటి దేవుడు, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు అగ్నిలో, శ్రమలో, బాధలో, మరణములో వారికి తోడై ఉన్నాడు, కాపాడాడు. ఈ బయటికి తీసిన తర్వాత అందరూ వచ్చి టెస్ట్ చేశారు. అగ్ని వాసనైన వాళ్ళ రోమాలకి తగలేదంట. అప్పుడు అంటున్నాడు రాజుగారు ఏమంటున్నంటే, వీరి దేవుడు పూజార్హుడు. ఎంత గొప్ప మాట చూసారా? మనకు శ్రమ వస్తే ముందు దేవుణ్ణి అంటాం. ఏమంటామంట? మనకు శ్రమ వస్తే నాకే ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం. నాకే ఎందుకు అనుకని మనుషులు కదా అనుకుంటాం. అయితే వీళ్ళు అలా అనుకోలేదు. వాళ్ళ శరీరాలను అప్పగించారంట. అందుకే ఆయన తన దూతను నంపి తను ఆశ్రయించే దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరే దేవునికి నమస్కరింపకయు. అంటే నమస్కరించలేదు కదా, వాళ్ళ దేవునికే నమస్కరించారు. నేను పెట్టిన దేవునికి నమస్కరించలేదు. వాళ్ళ భక్తి గొప్పదనం మాట్లాడుతూ ఏ దేవుని సేంపై ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రం నియమించి ఉన్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ శద్రకు మెషకు అబేద్నెగోను వారి దేవుని ఎవడు దూషించును వాడు తుత్తునీలుగా చేయబడును. వానీళ్ళు ఎల్లప్పుడూ చదవండి పెంట కుప్పగా ఉండు, అంటే దెబ్బగా ఉండిపోయింది అంట. దాంట్లో ఎవడు నివాసం ఉండదు. అలాగ చేస్తాను ఒక శాసనం రాయించాడు నెబుకద్నెజర్. చూసారా? అది భక్తి అంటే, అది నిజమైన క్రైస్తవ్యం అంటే, అది నువ్వు దేవుణ్ణి నమ్ముకోవటం అంటే. అంతేగాని ఏదో మనం తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు కాదు మనకు కావలసింది. నిన్ను బట్టి, నీ గురించి, నువ్వు చేసే భక్తి గురించి నీ దేవునికి మహిమ రావాలి. ఎలీషా అన్న మాట ప్రకారం వెళ్ళాడు సిరియా సైన్యాధిపతి. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఇచ్చిన సలహా, ఎలీషా గారు మాట చెప్పిన మాట, వెళ్ళిపోయి యోర్దాను నదిలో మునగ్గా దేహం మారిపోయింది. పసిపిల్లవాడు వాళ్ళ దేహం అయిపోయింది. ఈ ముగ్గురు వాళ్ళ దేహాలను అప్పగించేశారు. మా దేవునికి నమస్కరిస్తాం. ఈరోజు నీకు ఆ పరీక్ష వస్తే నిలబెడతావా? నిలబెడతారా? ఏమో గమనించాలండి ఆ విషయాలు. కొన్ని సాక్ష్యాలు నేను వింటున్నప్పుడు చాలా దుఃఖం వేసింది. దేవుని కోసం సజీవ దహనం అవుతున్నారు, దేవుని కోసం చర్మం ఒలిచి చంపుతున్నారు. తల్లిదండ్రుల్ని, పిల్లవాడి ముందే తల్లిదండ్రులు చంపుతున్నారు, తల్లిదండ్రుల ముందే పిల్లలను చంపుతున్నారు. దేవుని విడిచిపెట్టమని అయినా వాళ్ళు చావటానికైనా సిద్ధమేగా దేవుని విడిచిపెట్టడం లేదు. ఏంటి వాళ్ళ ధైర్యం? ఏంటి వాళ్ళ విశ్వాసం? నాకేం అర్థం కావట్లా. ఇదే వాళ్ళ విశ్వాసం. ఏమిటంట వాళ్ళ ధైర్యం? ఇది మా దేహాన్ని నువ్వు ఏదైనా చేయగలగన, మా ఆత్మ నువ్వేమీ చేయలేవు, మా నమ్మకాన్ని నువ్వేమీ చేయలేవు, మా విశ్వాసాన్ని నువ్వేమీ చేయలేవు. అది దేవుడితో కనెక్ట్ అయ్యాం, దాన్నేమి నువ్వు చేయలేవు అని చెప్పి వాళ్ళ ధైర్యంతో ముందు కొనసాగారు. ఈ ముగ్గురు యవనస్తులు లాగానే చేశారు. వీళ్ళు దెబ్బకి ఆ బబులోను దేశంలో రాజుగారు చెప్పిన మాటకి కొన్ని వేల మంది వచ్చారు. అక్కడ జరిగిన సందర్భంలో ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతకరమైనటువంటి కార్యం జరిగిందండి. ఒక రాజు చెప్పిన మాట కనుకనే నీవు నేను, మన రాజు చెప్పక్కర్లా, గ్రామక అధికారులు చెప్పక్కర్లా, పక్కింటోళ్ళు మనం పర్వాలేదంటే బాధ లేదు. అర్థమవుతుంది? అలాంటి భక్తి కలిగినప్పుడు దేవుడు, కొంతమంది అసూయపరులను చెప్పకపోవచ్చు, కానీ మనసులో తెలుసు వాళ్ళకి, మనసులో వాళ్ళకి నమ్మకం ఉంటుంది, మనసులో వాళ్ళు గట్టోళ్ళు అనుకుంటారు, కానీ బయటికి అనరు. అనకపోయినా ఇబ్బంది లేదు, నిన్ను పొగడకపోయినా ఇబ్బంది లేదు. నీవు నమ్మిన దేవునికి వాళ్ళ మనసులో అనుకుంటే అది చాలు మహిమ, బయటికి చెప్పక్కర్లా. అలాంటి భక్తి చేసినప్పుడే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఆయనకు మహిమ కలిగే జీవితం మనకు కావాలి, కానీ అవమానం కలిగే జీవితం మనకి
వద్దు, మన ద్వారా ప్రభుకు మహిమ 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 రావాలి. ఏదో బ్రతుకుతున్నాములే జనడ పొట్ట కోసం అన్ని పనులు చేయక అడుక్కున్నా ఇబ్బంది ఏమి లేదు. పాడు పనులు చేయకూడదు అంటారు. అమ్మ నాకు ఆకలి వద్దు, అన్నం పెట్టమ్మా, ఒక సిగ్గుదాసుడు ఒక వస్త్రం ఏమంటే ఏం తప్పేం లేదు, అడుక్కున్నావు, ఆమె ఇష్టమైతే ఇచ్చింది లేకపోతే లేదు. 2 పనులు చేయకూడదు అంటారు. కనుక నేను మనం దేవుని కోసం బ్రతికే బిడ్డలుగా ఉండాలి. మరొక రాజు కూడా అంటాడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన కూడా రాజుగారే. ఈయన 2వ రాజు ఏమంటున్నాడంట, ఆయనే జీవము గల దేవుడు. ఇంకొక మాట ఏమన్నాడు, ఆయనే యుగయుగములుండు వాడు. 3వ మాట ఏమంటే ఆయన రాజ్యము నాశనము కానేరదు. భూమి ఆకాశాలు పోతాయి, ఉండవు. కానీ మనం ఒక మంచి పడవ తయారు చేసుకున్నాం, మనం నీటిలో ప్రయాణం చేస్తున్నాం. అది చక్కగా సెక్యూరిటీ ఉండగలదా చెప్పండి? చెప్పలేం. పెద్ద పెద్ద ఖరీదైనటువంటి కోట్లు మిలియన్లు పెట్టి తయారు చేసినటువంటి పెద్ద పెద్ద ఓడలే ముక్కలైపోయి మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా సముద్ర గర్భాల్లో ఉన్నాయి. వాటికి గ్యారంటీ లేదు. ఈ భూమి ఆకాశాలు కూడా గ్యారంటీ లేవు, ఒకరోజు పోతాయి. ఆయన రాజ్యం ఏమి కాదంటే నాశనము కాదనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో ఒక రాజుగారు అంటారు. అదే దానియేలు గ్రంథంలో చూడండి, ఇదే దానియేలు గ్రంథంలో చూడండి, 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా రాజ్యములో సకల ప్రభుత్వంలో ఎందుండు నివాసములు దానియేలుక దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు, ఆయన రాజ్యం నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టు నుండుకుండును. ఆయన్ని విడిపించిన వాడు రక్షించు వాడనై ఉండి పరమందును భూమి అందును సూచక క్రియలను ఆశ్చర్యకారం చేయవాడు. ఆయన సింహం నోట నుండి దానియేలును రక్షించినని వ్రాయించెను అని రాశారు. ఈయన రాజుగారు, ఈయన పేరు దర్యావేషు అని రాశారు బైబిల్లో. ఈయన ఎవరి గురించి చెప్తున్నాడంటే దానియేలు గురించి చెప్తున్నాడు. దానియేలు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సింహాలకు వేసినప్పుడు ఆహారంగా దానియేలుని మనం గడిచింది చెప్పుకున్నాం, ఏమి కూడా అతన్ని టచ్ చేయలేదు. కనుక ఎవరు కాపాడారండి ఆయన అంటే, ఆయన ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆయన తన దూతను పంపించి ఆ సింహాలను ముయించి రక్షించాడని చెప్పేసేసి ఆయన అంటున్నాడు. ఈ చక్కటి విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన చెప్పినటువంటి విషయాలు చాలా స్పష్టత కలిగినటువంటివి అన్నాడు. నా సముఖం నియమించినదేమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వంలో ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖములో వణుకుచుండవలెను. ఎవరికి భయపడాలంట? దానియేలు యొక్క దేవునికి. గమనించండి విషయాలు. దానియేలు యొక్క దేవునికి భయపడాలి, దానియేలు యొక్క దేవునికి వణకాలి. ఆ విధంగా జీవించాలంటున్నాడండి రాజుగారు. ఎందుకు జీవించాలి, ఎందుకు వనకాలను ఆలోచన చేస్తే ఆయన సమ్ముఖంలో వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు అంటే ప్రాణాలు ఇచ్చేవాడు, ప్రాణాలు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయనే. ప్రాణాలు నిలబెట్టేటువంటి వాడు ఆయనే, ఆయుష్నిచ్చేటువంటి వాడు ఆయన. అందుకే ఆయన జీవం గల దేవుడు, ఆయన యుగయుగములుండు వాడు. ఈ రోజు రేపు పోయేవాడు కాదు. ఎప్పుడు ఉంటాడంట? యుగయుగాలు ఉండేటువంటి దేవుడు అంట ఆయన. ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుద్దమట్టును అని చెప్పేసి రాస్తూ వచ్చాడు. కనుక ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉన్నాడు అంటాడు. పరమందున భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకారం చేయవాడు ఆయనే. సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను. కనుక ఈ విషయాన్ని ఒక వ్రాత పలక మీద వ్రాయించి పెట్టాడండి రాజుగారు ఆ కోటలో. అర్థమవుతుందా? ఎంత విశ్వాసం వచ్చింది రాజుగారికి, ఎంత నమ్మకం వచ్చింది రాజుగారికి. దానియేలును బట్టి దానియేలు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆ దేశంలో హెచ్చించాడు. ఏది మనం అర్థమవుతుందా? మనకు మొహమాటాలు ఎక్కువ,
ఎలగబోతే ఏమనుకుంటారు, పలకరించకపోతే ఏమనుకుంటారు, వాళ్ళతో మనం కలవకపోతే ఏమనుకుంటారు అనుకుంటాం. కలవండి, వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. నీకంటూ ఒక ప్రత్యేకత కావాలి కదా. నీవు ఆరాధిస్తున్న గొప్పది దేవుడని వాళ్ళకి అర్థం కావాలిగా. నీవు ఆరాధిస్తున్న దేవుడు వాళ్ళు తెలుసుకొని ఆ రుచిని కూడా చూడాలి కదా. ఎంతసేపు నువ్వు తింటమేనా? కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ 3 విషయాలు, ఒకటి ఎవరంట? నయమాను. రెండోది ఎవరు చెప్పారు సాక్ష్యం? నెబుకద్నెజరు. మూడోది దర్యావేష్. కనుక ఈ విషయాల గురించి మనం ఆలోచించి 2 రాజులు, ఒక సైన్యాధిపతి గొప్ప సాక్ష్యాలు చెప్పారు. కనుకనే నీవు నేను కూడా భక్తి చేస్తాం. అంత గొప్ప శాస్త్రాల పరమైనటువంటి సాక్ష్యం రాకపోయినా, ప్రభుకు మహిమ రాకపోయినా, మనకున్న దాంట్లో కొంత ఎవరో ఒకరు వాళ్ళు పర్లేదయా, వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, వీళ్ళు కూడా మంచిగానే ఉంటున్నారు అనుకోవాలి. కానీ వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు బుద్ధులు మారలేదురా అనుకోకూడదు. అర్థమవుతున్నా? ప్రార్థనకి వెళ్తాం, అలవాట్లు మానుకోలేదురా అనకూడదు. ఎందుకంటే మనకుందు 2 కళ్ళే. మన చుట్టూ చాలా కళ్ళు మన పరిశీలన చేస్తాయి. నువ్వు బైబిల్ పట్టుకోగానే పరిశీలన చేసే ఆలోచన సాతానుడు పుట్టిస్తాడు. అలాగే సాతాను వరకు ఆలోచన కలగజేసి, నీవు గతంలో నువ్వు జీవించిన ప్రతి విషయం అందరికీ తెలుసు, ఎలాంటి వ్యక్తివి, ఎలాంటి వాడివి అనేటువంటి తెలుసు. ఇప్పుడు నువ్వు మారావా లేదా? ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ మాట తీరు, నీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆలోచన పుట్టిస్తాడు దుష్టుడు. వాళ్ళకి చూసి మనం కనుక తేడా ఉంటే ప్రభుకు మహిమ రాకుండా ఒక రాయి వేసేస్తారు, బురద జల్లేస్తారు. వీళ్ళు భక్తి, ఆయన పెద్ద భక్తుడు, ఆయన సరైనడు అయితే వీళ్ళు అట్టెందుకు చేస్తారు? అర్థమవుతుందా? నాకు అర్థమైన విషయం బైబిల్ గ్రంథంలో ఏమిటంటే, భక్తి చేసే వాళ్ళని దేవుడు సరి చేస్తాడు. ఎవరిని చేస్తాడంట? మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మాకే శోధన రావట్లేదు. అసలు నువ్వు ఉన్నావు భక్తిలో? అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర కరెంటు బోర్డులో సాకెట్స్ ఉన్నాయి. ఏలు పెడితే స్విచ్ చేసి కరెంట్ షాక్ కొట్టిద్దా లేదా? కొట్టిద్ది. స్విచ్ కట్టేసి పెడితే షాక్ కొట్టిద్దా? కొట్టదు. ఎందుకని? స్విచ్ కట్టేసినప్పుడు పవర్ రాదు. ఒకటి కాదు, 2 పెట్టినా ఏం కాదు. కానీ స్విచ్ చేసి పెడితే కొడతాం కింద పడిపోతాం. కారణం ఎందుకు? కరెంటు ఉంది అందులో. నీవు భక్తిలో నడిస్తే, నీవు ఒక్క పొరపాటు చేసిన ఎమ్మడి దేవుడిని సరి చేస్తాడు. నువ్వు బురద పూసుకొని భయంకరమైన జీవితంలో జీవిస్తే ఇంకేం సరి చేస్తాడు? నీకు అలవాటు అయిపోయింది కదా. నీకు ఆ మురికి వాసన నీకు స్వేచ్ఛగా సెంటు కొట్టినట్టుంది కదా మురికి వాసనే. ఇంకా నీ మురికి జీవితంలో జీవిస్తున్నప్పుడు చిన్న కుమ్మడి పందుల మందలో ఉన్నట్టుగా అలాంటి జీవితంలో ఉన్నటువంటి నీకు ఎలాగొస్తుంది? స్త్రీలమైన వారం, పురుషులమైన భక్తి జీవితం అంటే కాపాడుకోవాలి. మనం ఒక దీపాన్ని పుట్టిస్తాం, చిన్న రవ్వగాలు తోలగానే ఏమంటాయి, ఇలా చేతులు అడ్డం పెడతారు. అవునా కదా చెప్పండి? చేతులు అడ్డం ఎందుకని? ఆరిపోకూడదని. అలాగనే మన జీవితాన్ని కూడా అలా కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని, మన భక్తిని అలా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే ప్రభుకు మహిమ వచ్చి, అసలు నీ భక్తి దేవునికి సంబంధం. నిన్ను బట్టి నలుగురు ప్రభు దగ్గర రావాలి, కానీ నిన్ను బట్టి నలుగురు దేవుడి నుంచి దూరం అయ్యే స్థితిలో ఉండకూడదు. అలాంటి భక్తి చేస్తే చేయాలి, లేకపోతే నేను ఆ మాట అనకూడదు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన.